గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్ రామచంద్రమూర్తి గారు. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్లో ఏ కంపెనీస్ డెట్ ఫ్రీగా ఉన్నాయంటారు, ఏ స్టాక్స్ డెట్ ఫ్రీ స్టాక్స్ అంటారు అసలు? వెరీ గుడ్ సార్, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే చాలామందికి డెట్ ఫ్రీ కంపెనీ అంటే ఏంటంటే అసలు నీకు లయబిలిటీస్ అప్పులు లేని కంపెనీ అనమాట. సో నార్మల్గా ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉంటాయి రెగ్యులర్గా ఉన్నదాన్ని, అది ఓకే. అంతేగాని ఓవరాల్గా విపరీతమైన అప్పుల్లో కుంగిపోయి ఇప్పుడు మొన్న హిండెన్బర్గ్ రిపోర్ట్ లాగా వచ్చాయి కంపెనీ మొత్తం డెట్ మీద నడుస్తుంది అనుకోండి, అది ఫుల్ డెట్ అంటాం. మామూలుగా డెట్ ఫ్రీ కంపెనీస్ అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ డెబిట్స్, లాంగ్ టర్మ్ క్రెడిటార్స్ లేకుండా నార్మల్ వర్కింగ్ క్యాపిటల్కి తగ్గట్టుగా ఉన్న డెబిట్స్ క్రెడిట్స్ ఉన్నదాన్ని నార్మల్గా ఇది డెట్ ఫ్రీ కంపెనీస్ అంటాం. అలాంటివి మనకి లార్జ్ క్యాప్ కంపెనీస్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేది ఎల్ఐసి సార్. ఈ ఎల్ఐసికి ఇన్కమింగ్ కానీ అవుట్ గోయింగ్ లేదు. సో మనకి అసలు ఆ బిజినెస్సే అలాంటిది. ఇన్సూరెన్స్ బిజినెస్ అంతా కూడా ఇన్కమింగే కానీ వాళ్ళకి ఏమీ పెద్దగా ఖర్చు అయ్యేది ఉండదు. అంటే ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ అవటం, ఇప్పుడు రా మెటీరియల్ ఇంపాక్ట్ అవటం, తర్వాత కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ రావటం, ఇవేమీ లేవు వాటికి. ప్రోడక్ట్ బేస్డ్ కాదు, సర్వీస్ బేస్డ్, మేజర్గా సర్వీస్ బేస్డ్ అన్నీ అలాగే ఉన్నాయి. అలాగే గ్లాస్గో స్మిత్ లైన్ GSK అంటాం కదా, అది కూడా డెట్ ఫ్రీ కంపెనీ. అవి తర్వాత వచ్చి PNG, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్. సో ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్లో డెట్ ఫ్రీ. అలాగే HDFC, సేమ్ HDFC కూడా ప్రొడక్ట్ బేస్డ్. సో తర్వాత క్రిసిల్, ఇదేంటంటే రేటింగ్ కంపెనీ. మీరు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు దివీస్ ఉంది, దివీస్ డెట్ ఫ్రీ. ఒక ప్రొడక్ట్ తయారు చేసే కంపెనీ డెట్ ఫ్రీ అవటం అనేది గ్రేట్ అనమాట. అలాగే రిలయన్స్, ఇది డెట్ ఫ్రీ చేసుకున్నారు. అలాగే ITC కంపెనీ, ITC కూడా డెట్ ఫ్రీ కంపెనీ ఇది. అలాగే హిందుస్థాన్ యూనిలివర్, తర్వాత లార్జ్ క్యాప్లో TCS, ఇన్ఫోసిస్, అలాగే ఇన్ఫో ఎడ్జ్, నౌకరీ అంటాం కదా ఇన్ఫో ఎడ్జ్, SBI లైఫ్. సో ఇవన్నీ కూడా డెట్ క్యాప్ కంపెనీ కిందకి వస్తుంది. ఇది హాల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో వీటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఎక్కువగా సర్వీస్ సెక్టర్లో ఉన్నవి డెట్ ఫ్రీ అవుతున్నాయి. అలాగే ఇండస్ట్రీలో పీక్ లీడర్స్ ఉన్నాయి చూడండి, మోనోపోలీ, వాళ్ళు డెట్ ఫ్రీ అవ్వగలుగుతున్నారు. వీటిని లార్జ్ క్యాప్లో చూసుకుంటే. అలాగే మిడ్ క్యాప్లో తీసుకుంటే ఏంటంటే క్యాస్ట్రాయిల్. సో క్యాస్ట్రాయిల్ ఒకటి, CDSL మనకి సెంట్రల్ డిపాజిట్ సర్వీస్ లిమిటెడ్, అది సర్వీస్ ఇండస్ట్రీ. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీ ఒకటి ఉంది. తర్వాత జిల్లెట్ కంపెనీ కూడా డెట్ ఫ్రీ కిందకి వస్తుంది. తర్వాత మాస్టర్ కార్డు, తర్వాత BSC, సో UTI ఈ మ్యూచువల్ ఫండ్, గ్లెన్మార్క్ కంపెనీ, ఫినోలెక్స్, తర్వాత అవంతి ఫీడ్స్. సో ఇవి మిడ్ క్యాప్లో వస్తున్నాయి. బ్రైట్ కామ్ అనేది కేబుల్ కంపెనీ, ఇవి మిడ్ క్యాప్లోకి వస్తున్నాయి సార్ డెట్ ఫ్రీలో వచ్చి. అలాగే లార్జ్ క్యాప్లో, స్మాల్ క్యాప్ తీసుకుంటే ఇది డెల్టా కరాప్, ఆ తర్వాత హోండా కూడా డెట్ ఫ్రీ అయింది. రోసరీ, ఇన్ఫీబీమ్ అవెన్యూస్, తర్వాత బోరోసిల్, సో హాత్వే నెట్వర్కింగ్ ఉంది కదా, ఇవన్నీ డెట్ ఫ్రీలో ఉన్నాయి. సో నజారా టెక్నాలజీస్, తర్వాత నాయ్సిల్ లిమిటెడ్, బోరోసిల్. సో ఇవి స్మాల్ క్యాప్లో ఇవన్నీ కూడా డెట్ ఫ్రీ తీసుకుంటున్నాయి. ఎందుకంటే వీళ్ళకి డెట్ ఫ్రీ మేజర్గా డెట్ ఉన్న కంపెనీలు, ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది, డెట్ ఉన్న కంపెనీ పర్ఫామ్ చేయలేదా, డెట్ ఫ్రీ ఎందుకు అవుతున్నాయి, అలాగే డెట్గా ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఏమవుతుందంటే ఓన్లీ డెట్ ఫ్రీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమన్నా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయా అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్, మీ దగ్గర డెట్ ఉందా లేకపోతే నువ్వు డెట్ ఫ్రీయా ఇంపార్టెంట్ కాదు, ఉన్న కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని అలా యూటిలైజ్ చేస్తున్నాం. కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ని బిజినెస్ ఆపరేషన్స్ని యూజ్ చేసి ఎంత అవుట్పుట్ తీయగలుగుతున్నాం, అది మేజర్ పాయింట్. సో ఇప్పుడు డెట్ ఫ్రీ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఇక్కడ మిగులుతుంది. అది కంపెనీ ప్రాఫిట్స్కి డివిడెండ్స్ రూపంలో కానీ ప్రాఫిట్కి ఇవ్వడానికి స్కోప్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ మార్జిన్ అనేది ఒకటి తగ్గటం వల్ల ఈ డెట్ ఫ్రీకి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ఒక్క కంపెనీ కనుక ఇంట్రెస్ట్ మార్జిన్ కట్టే కెపాసిటీ తీసుకొని ఎక్స్పాన్షన్ కనుక వెళ్ళి ఇంకా గ్రోత్ చేయగలిగితే, సో డెట్ ఉన్నా కానీ కంపెనీ ప్రాఫిట్స్లోకి ఇవ్వగలుగుతుంది.
సో ఈ రెండు కూడా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో డెట్ ఫ్రీ ఉన్నంత మాత్రానే ఇది టాప్ కాదు, లేకపోతే డెట్స్ ఉన్నంత మాత్రాన నా కంపెనీ అండర్ పర్ఫార్మెన్స్ని వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ కన్సిడరేషన్కి ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు.